బిట్ కాయిన్ విపరీతంగా పెరుగుతుంది. ట్రంప్ గెలిచిన తర్వాత 50,000 నుంచి దాదాపుగా $1,07,750 పెరిగింది. సో ఫ్యాంటాస్టిక్. బట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే 100% వద్దునే వద్దు. ఎందుకంటే స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్ అది. 1 lakh పోయింది కదా, పడినప్పుడు 5,000 కూడా రావచ్చు. దాంట్లో అసలు ఏ మాత్రం ఇది లేదు, కంట్రోల్స్ లేవు. డెఫినెట్ గా డేంజర్ వన్. అండ్ అంటే మనీ కూడా పోయేటప్పుడు భయంకరంగా వస్తుంది, ఎందుకంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. సో డెఫినెట్ గా ఇట్లాంటి వాటిలో పెట్టకూడదని. అది జనరల్ గానండి ఇట్లా పెరుగుతున్నప్పుడు హ్యూమన్ టెండెన్సీ, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అది బాగా పెరిగిపోతుంది, అని మిస్ అవుతున్నాను అని. దయచేసి మనకి పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యి వచ్చేదాకా దయచేసి చెయ్యొద్దు బిట్ కాయిన్. ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఎవరో ఎక్కడో ఉంటారో తెలియదు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. వాడు ఏదైనా అయితే సమాధానం కూడా చెప్పరు, వాళ్ళు ఏమవుతుందో కూడా తెలియదు. అమ్మాలనుకుంటాం, పడేటప్పుడు అమ్మాలనుకుంటే అమ్మలేము, తగ్గిపోతా ఉంటుంది. పెరిగేటప్పుడు బాగానే ఉంటుంది, తగ్గేటప్పుడే తెలుస్తుంది. సో ఇట్లాంటివన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఫండమెంటల్స్ లేని స్టాక్, ప్రైజ్ మైల్ స్టోన్ ప్రకారం ఇదే కానీ ఫండమెంటల్స్ దాంట్లో ఫండమెంటల్ నేచరే లేదు. సో అంటే ఎక్స్ట్రీమ్లీ స్పెక్యులేషన్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ఇట్లాంటివి వెళ్ళకపోవటమే దానికి అండర్లైన్ వాల్యూ ఏం లేదు. సో డెఫినెట్ గా ఇది నో ఇన్హెరెంట్ వర్త్, నో ప్రైస్ దానికి. సో డెఫినెట్ గా ఇట్లాంటివి పెట్టకపోతే నయ్యం, మంచిది. అంటే ప్రైజ్ ఎంతనే పోవచ్చు, 1,80,000 కూడా పోవచ్చు ఇప్పుడు, కానీ మనకి సేఫ్టీ లేదు. జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ ఎఫెక్ట్ అవుతారు. అరే రౌండ్ నెంబర్స్, మైల్ స్టోన్స్ ద్వారా 1 lakh, 1,50,000, 1,25,000 ఎట్లా అస్సలు టెంప్ట్ కావద్దు దయచేసి. మన గవర్నమెంట్ కూడా 30% మనం పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, కానీ ఎక్కడో పెట్టిన దానికి ప్రాఫిట్ వస్తే 30% ట్యాక్స్ కట్టాలంట. ఇది మొదటి దారుణం కదా. ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇస్తే 30% తీసుకోండి. ఇక్కడ 12.5% అన్నారు లాంగ్ టర్మ్ లో, అక్కడ 30% తీసుకుంటున్నారు. సో దాన్ని కూడా లీగలైజ్ చేసి 100% చేస్తే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తే, ఇప్పుడు ట్రంప్ కూడా ప్రో ఉన్నారు దానికి, ఏది డిజిటల్ కరెన్సీకి. సో డెఫినెట్ గా కొన్ని కంట్రీస్ దే ఆర్ రెడీ టు చేద్దామని, ఏది ఇన్వెస్ట్మెంట్ చేద్దామని డిజిటల్ కరెన్సీలో. ఇలా ఉన్నాయి కాబట్టి అది లీగలైజ్ అయ్యి వాల్యుయేషన్స్ ఉంటూ అంటే అన్ని రెగ్యులేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే అప్పుడు చేయొచ్చు, లేకపోతే చేయడానికి లేదు. .com లో చూసాం ఏమైంది, న్యూ ఎకానమీ అన్నారు 2008 మటాష్. రియల్ వెల్త్ ఈస్ క్రియేటెడ్ బై ఓనింగ్ ప్రొడక్షన్ అసెట్స్, అంతే. అందుకని స్పెక్యులేషన్ బబులు ఇట్లాంటివి ఎర్లీ స్పెక్యులేటర్స్ సంపాదిస్తారు, తర్వాత ఇబ్బంది పడతారు ఎవరైనా సరే.